ఎక్కడైనా కూడా వాటర్ నిలవకుండా చూసుకోవాలి. అదే కాకుండా మీరంతా చిన్నపిల్ల కాబట్టి దయచేసి ఇప్పుడు ఇక్కడ కింద కూర్చున్నారు. ఇప్పుడు భోజనం లంచ్ అవర్స్ ఉంటాయి, మీకు లంచ్ ఇక్కడనే కదా సార్, లంచ్ అవర్స్ ఉంటాయి. అట్టనే పోయి తింటారా? అట్టనే పోయి అట్ట ఎప్పుడు కూడా తినకూడదు. తప్పకుండా ఆహారం ఎన్ని పూటలు తిన్నా, 3 పూటలు తిన్నా, 2 పూటలు తిన్నా ఖచ్చితంగా చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కోకుంటే ఏమవుతుంది? మన చేతుల మీద ఉన్న బ్యాక్టీరియాస్ కానీ ఇంకా వేరే ఇన్సెక్ట్స్ కానీ మన ఆహారం ద్వారా కడుపులకు పోయి మంచిగా బుజ్జగా పెరిగి మళ్ళీ మనకి నష్టం కలిగిస్తాయి. ఓకే, సో దయచేసి అందరు కూడా అపరిశుభ్రమైన తాగి నీళ్లు తీసుకోవడం వల్ల వచ్చేది వాటర్ బార్న్, ఇంకేమన్నాడు ఎయిర్ బార్న్ అంటే గాలి ద్వారా వచ్చేది టీబీ, ఇంకోటి ఏమన్నాడు అన్హైజీనిక్ అంటే కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులు. సో 4 రకాల వ్యాధుల గురించి చెప్పిండు. అవన్నీ మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంది. ఎక్కడికి వెళ్ళి వచ్చి దోమలు కొట్టవు. మన ఇంట్లో మనం పెంచుకున్న దోమలే మనల్ని కొడతాయి. ఓకే, అర్థమైందా? దోమలు ఎక్కడ ఉంటాయి? బయట దేశంకి వెళ్ళొస్తాయా? బయట ఊళ్ళకి వెళ్ళొస్తాయా? మన దగ్గరనే మన ఇంటి పరిసరాల్లో ఎక్కడైతే నీళ్లు 15 రోజుల కంటే ఎక్కువ నీళ్లు ఆగితే ఆ యొక్క 15 రోజుల్లో ఆ యొక్క దోమ యొక్క లైఫ్ సైకిల్ అనేది గుడ్డు నుండి లార్వా ప్యూపా అడల్ట్ వరకు వచ్చి ఆ దోమ రెక్కలు వచ్చి ఎవరిని కుడుతుందమ్మా? మననే కుడుతుంది కదా. మన ఇంటి దోమ పక్కన కుడుతుందా? కుడుతుంది. వాళ్ళని మటన్ మనం కుడితే వాళ్ళని కుడుతుంది. ఓకే, దయచేసి ఇంట్లో చెప్పండి. అందుకొరకే మన మున్సిపల్ ఆధ్వర్యంలో మన ఆర్పీ కానివ్వండి, మా ఎస్ఎస్సీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి మంగళవారం ప్రతి బుధవారం ఏం చేస్తుండ్రు చేస్తున్నా? ఏం చేస్తున్నారమ్మా? చేస్తున్నారేమన్నా? ఏం చూస్తలేరు మీరు. ప్రతి శుక్రవారం మంగళవారము మన ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బయట పడేస్తుంది కదా, పడేస్తుండ్రా?